నమస్తే. ఫవాద్ చౌదరి అనే పేరు ఎప్పుడైనా విన్నారా? బహుశా వినకపోయి ఉండొచ్చు. కానీ ఈ ఫవాద్ చౌదరి అనేవాడు పాకిస్తాన్లోని ఒక మాజీ మంత్రి. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఇతను ఒక మంత్రి పదవిని వెలుగబెట్టేవాడు. అయితే ఈ ప్రస్తుతానికి ప్రతిపక్షంలో ఉన్నాడు. పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మంత్రి పదవికి అధికారానికి దూరంగా ఉన్నాడు. అయితే ఫవాద్ చౌదరికి అధికారం పోయింది, కానీ నోటి దురద మాత్రం ఇంకా తీరినట్టు లేదు. ఈ మధ్య ట్విట్టర్లో అంటే ఎక్స్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రాహుల్ గాంధీ వీడియో ఒకటి షేర్ చేసి పాకిస్తాన్కి సంబంధించిన ఈ ఫవాద్ చౌదరి అనే రాజకీయ నాయకుడు రాహుల్ ఆన్ ఫైర్ అని చెప్పి పాజిటివ్గా ఒక లైన్ రాసి పెట్టాడు. రాహుల్ గాంధీని సమర్థిస్తూ రాహుల్ గాంధీ అద్భుతంగా మాట్లాడుతున్నాడనే ఆ మీనింగ్ వచ్చేలాగా ఒక వీడియో తీసి పెట్టడం జరిగింది. దాంట్లో రాహుల్ గాంధీ ఏమంటున్నాడంటే, రాహుల్ గాంధీ అయోధ్య రామాలయం గురించి ప్రస్తావిస్తూ అక్కడికి అంబానీ, అదానీ, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఇట్లాంటి వాళ్ళే వచ్చారు, కానీ సామాన్య ప్రజలు రాలేదు అని రాహుల్ గాంధీ తనకు అలవాటైన విధంగా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. దాంట్లో నిజానికి అయోధ్య రామాలయం జనవరి 22వ తేదీన ప్రారంభోత్సవం జరుపుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1.5 కోటి మంది దర్శించుకోవడం జరిగింది. దాంట్లో అన్ని కులాల వాళ్ళు, కొన్ని ఇతర మతాల వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే హిందూ మతానికి సంబంధించిన అన్ని కులాలు, వర్గాల వాళ్ళు ఎటువంటి విభేదాలు, భేషజాలు ఏం లేకుండా అందరూ కలిసే రామయ్యని దర్శించుకుంటున్నారు. ఇవన్నీ తెలిసినా కూడా రాహుల్ గాంధీ అయోధ్య విషయంలో మోడీ ఏదో రాజకీయం చేసేస్తున్నాడు అని దుష్ప్రచారం చేయడం జరిగింది. వీళ్ళు అంబానీ లాంటి వాళ్ళు మాత్రమే వచ్చారు, సామాన్యులు రాలేదు, దళితులు రాలేదు అని ఇలాంటి అబద్ధాలన్నీ చెప్పడం జరిగింది. అయితే ఆ అబద్ధాలని తీసుకెళ్ళి పాకిస్తాన్ వాడు ఒక వీడియో రూపంలో షేర్ చేసి రాహుల్ గాంధీ గొప్పగా మాట్లాడేస్తున్నాడని చెప్పడం జరిగింది. అంటే ఎన్నికల టైంలో ఆ వీడియో షేర్ చేయడం ద్వారా భారతదేశంలో ఉన్న ముస్లిం ఓటర్లను ఏమైనా ప్రభావితం చేయొచ్చేమో అనేది బహుశా అతడి దురుద్దేశం అయి ఉండొచ్చు. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడుండి పాకిస్తాన్ని సమర్థించడము, కాంగ్రెస్ పార్టీ సభలు సమావేశాల్లో పాకిస్తాన్కి జిందాబాదులు వినిపించడము సర్వసాధారణమైన విషయమే. పాకిస్తాన్కి కాంగ్రెస్కి పాకిస్తాన్ మీద ప్రేమ ఈ మధ్యకాలంలో పెరిగిపోతుంది. అయితే తాజాగా ఈ ఫవాద్ చౌదరి అనే పాకిస్తానీ పొలిటీషియన్ రాహుల్ గాంధీ వీడియోని షేర్ చేసిన తర్వాత తనని ఎవరు అడగకున్నా సరే మళ్ళీ ఇంకొక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో మోడీ గురించి మాట్లాడుతూ మోడీ లాంటి ఎక్స్ట్రీమిస్ట్ అనే పదం వాడాడు ఫవాద్ చౌదరి. అసలు ఉగ్రవాదుల్ని తమ దేశంలో పెట్టుకొని వాళ్ళని పోషించి భారతదేశంలో ఎన్నో లక్షల మంది చావుకి కారణమైన పాకిస్తాన్ వాళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా మోడీని ఎక్స్ట్రీమిస్ట్ అంటూ, అతివాది అంటూ, అంటే హింసకి పాల్పడే వ్యక్తిగా సంబోధిస్తూ మోడీని తప్పుపడుతూ, మోడీ గురించి పాజిటివ్గా మాట్లాడదామంటే నాకు ఒక్క వాక్యం కూడా దొరకలేదు అని చెప్తూ గుస్కే మారేంగే అని మోడీ అనే ఒక డైలాగ్ని తను కూడా రిపీట్ అక్కడ చెప్పడం జరిగింది. అంటే మోడీ స్వభావం ఏంటి, మోడీ వ్యక్తిత్వం ఏంటి అనేది గుస్కే మారేంగే అనే ఒక వాక్యంలోనే తెలిసిపోతుంది అని ఫవాద్ చౌదరి గుండెలు బాదుకున్నాడు, మోడీ మీద విష ప్రచారం చేశాడు. అయితే ఒక పాకిస్తానీ రాజకీయ నాయకుడు మోడీని పొగుడతాడని మనం ఆశించడం అత్యాశ అవుతుంది. ఫవాద్ చౌదరి కూడా తన బుద్ధికి పాకిస్తాన్లో ఉన్న అనేక మంది చేసే విధంగానే తన నోటి దురదను ప్రదర్శిస్తూ మోడీ మీద అవాకులు చవాకులన్నీ పేలడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎన్నికల ప్రచారం తీవ్రంగా జరుగుతుండటంతో బీజేపీ కూడా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకొని కాంగ్రెస్ మీద ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తూ వస్తుంది. అందుకే నరేంద్ర మోడీ ఏమన్నారంటే, ఈ విధంగా రాహుల్ గాంధీ వీడియోలు పాకిస్తానీ రాజకీయ నాయకులు షేర్ చేస్తూ రాహుల్ గాంధీ ప్రధాని కావాలని భారతదేశ ఓటర్ల కంటే ఎక్కువగా పాకిస్తాన్ వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది రాహుల్ గాంధీ పరిస్థితి. రాహుల్ గాంధీ ప్రధాని అయితే మొదట సంతోషపడేది పాకిస్తాన్ వాళ్ళే అని నరేంద్ర మోడీ ఎదురుదాడి మొదలుపెట్టడంతో కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళంతా డిఫెన్స్లో పడి పాకిస్తాన్ అనే విషయాన్ని పక్కన పెట్టి మళ్ళీ యథావిధిగా అర్థం పర్థం లేని రకరకాల ఆరోపణలు చేస్తూ మోదీ చేస్తున్న ఎదురుదాడిని తట్టుకోలేక చేతులెత్తేయడం అయితే జరుగుతోంది. అయితే ఇక్కడ మనం ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే, మోడీ గుస్కే మారేంగే అనే చెప్పిన డైలాగు ఏదైతే ఉందో అది ఇక్కడ మన దేశంలో ఎంత హైలైట్ అయిందో, ప్రజల్లోకి ఎంతగా ప్రచారంలోకి వచ్చిందో అంతకంటే ఎక్కువగా పాకిస్తాన్లో కూడా ఇది వినిపిస్తుందనే దానికి అనేక ఉదాహరణలు. ఈ ఫవాద్ చౌదరి అనేవాడు గుస్కే మారేంగే అని మోడీ అంటున్నాడు అని ట్విట్టర్లో చెప్పడమే కాదు, యుఎన్ఓలో
ఐక్యరాజ్య సమితిలో యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో కూడా తాజాగా పాకిస్తాన్ ప్రతినిధి అక్కడ ఎవరైతే ఉంటారో ఆయన కూడా పాకిస్తాన్లోకి చొరబడి భారతదేశానికి సంబంధించిన అజ్ఞాత వ్యక్తులు వచ్చి అనేక హత్యలు చేస్తున్నారు అని చెప్పి లబోదిబోమని యుఎన్ఓలో కూడా ఆరోపణలు చేయడం జరిగింది. దాన్ని మన ఇండియాకు సంబంధించిన అంబాసిడర్స్ ఎవరైతే ఉంటారో అమెరికా యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితిలో మన భారతదేశం తరఫున ఉండే ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమర్థంగా తిప్పికొట్టడం అయితే జరిగింది. కానీ పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే ట్విట్టర్ నుంచి మొదలు పెడితే యుఎన్ఓ దాకా ఐక్యరాజ్య సమితి వేదికల దాకా గుస్కే మారెంగే అనే డైలాగ్ని మాత్రం పాకిస్తానీలు మర్చిపోలేకపోతున్నారు. మోడీ తీసుకొచ్చిన భయం వాళ్ళలో ఆ స్థాయిలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మరి మోడీకి ఓటేయాలా, రాహుల్ గాంధీకి ఓటేయాలా, పాకిస్తానీలు కోరుకునే రాహుల్ని మనం ఎన్నుకుందామా, లేకపోతే పాకిస్తానీలు చైనా వాళ్ళు ఒక విధంగా అమెరికాలో ఉన్న జో బైడెన్ లాంటి వర్గం వాళ్ళు, కెనడాలో ఉన్న ప్రధాని ట్రూడో వర్గం వాళ్ళు, ఖలిస్తానీలు ఇంతమంది భయపడుతున్న మోడీని మనం మళ్ళీ ఎన్నుకోవాలా అనేది మన చేతుల్లోనే ఉంది. మే 13వ తేదీన ఎవరికి ఓటేయాలనేది బాగా తెలివిగా ఆలోచించి నిర్ణయించుకోవాల్సిన విషయం.